నమస్కారం అండి. సో రీసెంట్గా జరిగిన హత్యలు కలకలం రేపుతున్నాయి. అసలు ఒక వ్యక్తి జైలు నుంచి బయటికి వచ్చి మరీ చంపేస్తారు కదా, అసలు దాని గురించి ఏం చెప్తారు? రాత్రి జరిగిన మర్డర్లు 6 నిజంగా ఉదయం లేచిన వెంటనే టీవీ పెట్టి నిగ్రహాంతపోయినటువంటి సంఘటన అది. ఎంత ఘోరం అని కడుపు దహించుకుపోయినటువంటి సంఘటన అది. నిజంగా ఆ బాధితులు వారి మీద పోక్సో కేసు పెట్టినటువంటి వాళ్ళ ముగ్గురిని చంపాడు, భార్యని 2 పిల్లల్ని కూడా చంపేశాడు, ముక్కు పచ్చలారని పిల్లల్ని చంపేశాడు. ఎంత దుర్మార్గం, ఎంత అవివేకం అంటే, ఒకప్పుడు ఎప్పుడో వింటుండే వాళ్ళని పాము తన పిల్లల్ని తను తింటుందని, కానీ ఇలాంటి దుర్మార్గుడు కూడా సమాజంలో తిరుగుతున్నాడని ఇంతవరకు మనకు తెలియదు. వాళ్ళు ఏదో కేసు పెట్టారు, వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడని అనుకోవచ్చు, కానీ సొంత భార్యని కన్న బిడ్డల్ని కూడా, ముక్కు పచ్చలారని బిడ్డల్ని కూడా కిరాతకంగా పేక్కోసినటువంటి దుర్మార్గుడు ఉదంతం వేళ ఉదయం మనం చూసి బాధపడిన సంఘటన. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా, సమాజం నివ్వెరిపోయే విధంగా ఉన్నది. కాబట్టి సంఘటన ఖచ్చితంగా వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఆ యూజ్లెస్ ఫెలో ఎవడైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా ఉరిదీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. అంటే అమ్మ నేను ఇట్లా చంపేశాను అందరినీ, నేను కూడా చనిపోతున్నానని చెప్పి ఇప్పుడు పరారీలో ఉన్నారు కదా, మరి ఏం చేయాలంటారు? వాడేదో డ్రామా ఆడుంటాడు. అంత కిరాతకంగా కన్న బిడ్డల్ని ఎలా చంపాడో నాకైతే ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అంత ఘోరం. ఎవరు పసిపిల్లలు చిన్నప్పటి నుంచి పెంచుకున్న పసిపిల్లల్ని మనం అంత కిరాతకంగా పీకలు కోసేసి, పడుకున్న వాళ్ళని పీకలు కోసేసి చంపేశాడు వాడు. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఆ సైకోగా మారిపోయాడా, లేకపోతే ఏదైనా డ్రగ్స్ అది తీసుకున్నాడా, ఇంత కిరాతకం చేయడానికి ఏదైందో తెలియదు. కానీ ఇంత ఘోరం జరిగిపోవడానికి గల కారకుడిని మాత్రం తప్పనిసరిగా వదిలిపెట్టకుండా, సమాజంలో తిరగకుండా లేకుండా చేయాలా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాడిని అతన్ని ఎన్కౌంటర్ చేస్తేనే బాగుంటుంది. ఇంకోడు ఇలా తయారవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేసి తీరాల్సిందే. ఈ విషాదం మామూలు విషాదం కదండి. 6 చంపడం ఏంటో చూస్తే, ఆలోచిస్తేనే అది రకమైన ఒళ్ళు గగురు. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా అనిపిస్తుంది. ఏదేమైనా వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి.